నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన జీవన విధానంలో ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు. కర్మ ఫలితం అంటే ఏంటి? కర్మ ఫలితాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనకొచ్చే సమస్యలకి అసలు పరిష్కారం ఎక్కడుంది? ఇలా దేవుడితో ముడిపడి ఉన్న ఎన్నో సందేహాలు మనకున్నాయి. అలాంటి సందేహాలకి సమాధానాల కోసం నేను వాస్తు జ్యోతిష్య పండితుల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనే డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. గురువుగారు మనకు అన్ని విషయాలు చెప్తారు. మనకున్న సందేహాల్లో కొన్ని సందేహాలని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్తే గురువుగారు. మనిషి జీవన విధానంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ముఖ్యంగా మనం ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే కర్మ. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా జరిగింది అంటే అది కర్మ ఫలితం అంటుంటారు కదా. అసలు కర్మ ఫలితం అంటే ఏంటి? అది జీవితం మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? మంచి ప్రశ్నమ్మా. చాలామందిని పట్టి పీడిస్తున్నటువంటి విషయం అసలు కర్మ అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఈ కర్మ సిద్ధాంతం అనేది మన జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉందమ్మా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. దీనికి అర్థం ఏమిటి అంటే, పూర్వజన్మలో ఎక్కడైతే మనకు బంధం ముడిపడి ఉంటుందో ఆ వ్యక్తులే మరలా మరుసటి జన్మలో కూడా మనకి ఏదో విధంగా మన జీవితంలోకి వస్తారు. ఎలా ఉంటుంది అంటే అది పశు పత్ని సుతాలయ. పశువులు, ఇంట్లో పెట్స్ పెంచుకుంటుంటాం, కుక్క పిల్లలు, గోవులు, కొంతమంది పిల్లులు, నక్కలు, రకరకాల జంతువులు పెంచుకుంటూ ఉంటారు. వాటికి కూడా పూర్వజన్మలో మనకి అనుబంధం ఉన్నట్టు. అట్లానే పత్ని, భార్య. భార్య కూడా పూర్వజన్మలో ఎక్కడో రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో భార్య అవుతుంది, లేకపోతే రాదు. సుతాలయ, పిల్లలు. మనకు కలిగేటువంటి సంతానం కూడా పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వజన్మలో ఉండేటువంటి రుణానుబంధం ఏదైతే ఉందో అది తీర్చుకోవడానికి మాత్రమే ఈ జన్మలోకి మరలా మనకు వస్తుంటారు, మన జీవితంలోకి వస్తుంటారు. అంతేకాకుండా ఈ శాస్త్రం ఏం చెబుతుందంటే, ఏదైతే పూర్వజన్మ రుణానుబంధం ఉన్నదో ఆ బంధం ఉన్నంతకాలం మనతో ఉంటారు. ఆ బంధం అనేది ముగిసిపోయిన తర్వాత తప్పనిసరిగా మన జీవితంలోంచి వెళ్ళిపోతారు అంటారు. శాస్త్రం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్తోంది. కానీ నేను చేసినటువంటి ఒక రీసెర్చ్లో పరిచయం అయ్యేటువంటి ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మలో ఉండేటువంటి రుణానుబంధమే. అంటే మనకి పరిచయస్తులు కూడా రుణానుబంధంతోనే ఉంటారు తప్పనిసరిగా. మనకు కొద్దిగా పరిచయమైన వ్యక్తులు, ఇప్పుడు స్నేహితులు, భార్య, పిల్లలు, ఈ పశుపక్షాదులు కాకుండా పరిచయస్తులు, స్నేహితులు, వీళ్ళు కూడా రుణానుబంధం, తప్పనిసరిగా రుణానుబంధమే. ఇది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఒక జ్యోతిష్ శాస్త్రానికి వెళ్తే పితృదోషం, స్త్రీ శాపం అని చెప్పి ఒక రెండు ఉంటాయమ్మా. అవును, చాలామంది ఇప్పుడు వీటి మీదనే సబ్జెక్ట్స్ చేస్తున్నారు. ఇవి ఎలా వస్తాయి అనేది ఒక ఇది. నేను దాదాపు ఒక 2-3 లక్షల జాతకాలు ఇప్పుడు చూసుంటాను. వాటిలో జాతకాలు, వాటిలో కొన్ని రీసెర్చ్ చేయడం అనేది మొదలుపెట్టాను. జ్యోతిష భాగం నేర్చుకోవడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా మనం లోతుగా వెళ్ళి తెలుసుకోవటం వేరు. దీనికోసమనే ఒక 3 లాంగ్వేజ్లు నాకు రాని భాషల్లో కూడా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని రీసెర్చ్కి వెళ్ళాను నేను. నాకు మహారాష్ట్ర వెళ్ళా, తమిళనాడు వెళ్ళా, కేరళ వెళ్ళా, కర్ణాటక వెళ్ళా. ఈ 4 భాషలు నాకు రావు. కానీ వీటిలో కొంతమంది జాతకాలు తీసుకొని వాళ్ళ ఇళ్ళలో ఉండేటువంటి ఈ పశువులు, ఈ వీటి డేట్ ఆఫ్ బర్త్ల వివరాలు తీసుకొని, జన్మ వివరాలు, వాళ్ళ పిల్లల వివరాలు తీసుకొని, వాళ్ళ స్నేహితుల వివరాలు తీసుకొని, వాళ్ళకి పరిచయం ఉండేటువంటి వాళ్ళ బాస్ అంటే ఒక ఆఫీసులో పనిచేస్తున్న యజమాని డేట్ ఆఫ్ బర్త్లు కానీ వాళ్ళ వివరాలు కానీ తీసుకుంటే తప్పనిసరిగా ఒక మనిషికి ఏ రకమైనటువంటి పితృదోషం, స్త్రీ శాపం అనేవి ఉంటాయో వాళ్ళకి పరిచయం అయ్యేటువంటి ప్రతి వ్యక్తికి ఆ దోషాలు ఉంటాయి. అలా ఉంటేనే వాళ్ళు పరిచయం అవుతున్నారు, లేకపోతే కావటం లేదు. అంటే ఈ వ్యక్తికి పరిచయం అయ్యే వ్యక్తుల్లో కూడా పితృదోషాలు, స్త్రీ శాపాలు ఉన్నాయి, ఉంటేనే వీళ్ళకి పరిచయం అవుతున్నారు. అంతే, ఇన్ని కోట్ల మందిలో వాళ్ళే మనకి పరిచయం ఎందుకు అవుతున్నారు? మరి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, కానీ కొంతమందిని మాత్రమే మన దగ్గర తీసుకుంటాం, కొంతమంది మాత్రమే మనకు దగ్గర అవుతుంటారు, భార్య అవుతుంటారు, పిల్లలు స్నేహితులు అవుతుంటారు. ఇలా భార్యాభర్తల్లో చూసుకున్నా కూడా అదే ఉంటుంది. భర్తకి పితృదోషం ఉంటే మరలా పితృదోషం వంశం నుంచే భార్య వస్తుంది, లేకపోతే రాదు.
ఇక్కడ భార్యాభర్తలకు ఇద్దరికి ఉన్నది అంటే పిల్లలకు ఉన్నట్టేగా, పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది. అదే కర్మ అంటాం అసలు ముఖ్యంగా. ఓకే. మనం దీనికి కర్మ సిద్ధాంతానికి మన కంచి స్వామి వారు, మహాస్వామి వారు ఉన్నప్పుడు ఆయన ఒక మంచి కథ చెప్పారమ్మా. ఒక బ్రిటిష్ రాణి వచ్చి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అసలు కర్మ అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు నేను అడిగినట్టు అడిగింది ఆ స్వామివారిని. ఆయన ఏం మాట్లాడకుండా ఒక పేపర్ మీద రాశారు, మీరు రేపు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలన్నీ చూసి తిరిగి నా దగ్గరికి రాండి, నేను సమాధానం చెప్తానని చెప్పి పేపర్ మీద రాసిచ్చారు. ఓకే. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది. ఒక కలెక్టర్ భార్య, అదే కలెక్టర్ ఆఫీసులో పనిచేసి ఇంకొక అతని భార్య, దాంట్లో ప్యూన్ భార్య, దాని తర్వాత వీళ్ళందరి దగ్గర సహాయం పొందుతూ బ్రతికేటువంటి ఒక అతని భార్య, నలుగురు గర్భిణీ స్త్రీలు డెలివరీకి వచ్చారు. కలెక్టర్ భార్యేమో ఏసీ గదిలో డెలివరీ అయింది. మధ్యతరగతి వ్యక్తి ఏమో నార్మల్ రూమ్లో డెలివరీ అయింది. ప్యూన్కి ఏమో మరీ ఘోరమైనటువంటి స్థితిలో ఇదైంది. వీళ్ళందరి సహాయం తీసుకునేటువంటి భార్య మాత్రం ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితిలో డెలివరీ అయింది. ఆవిడకి సమాధానం దొరికిపోయింది. మరుసటి రోజు వచ్చి స్వామీజీకి నమస్కారం చేసిందిట, నాకు సమాధానం దొరికింది స్వామి. ఏం దొరికిందని పక్క వాళ్ళు అడిగారు. ఆయన రాసిచ్చారు, మీరు వెళ్ళొచ్చారు, మాకు సందేహం ఉంది, అది అసలు మీకేం దొరికింది సమాధానం అక్కడికి వెళ్ళొస్తే అంటే, ఎవరు ఎక్కడ పుట్టాలో వాళ్ళ కర్మను బట్టి ఆ స్థానాల్లో వాడు పుడతారు తప్పనిసరిగా. కలెక్టర్ భార్య కడుపులోనే వాడు పుట్టాల్సిన అవసరం ఏంటి? వాడు చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మ ఫలితం, పూర్వజన్మ రుణానుబంధం. అలానే ఆ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే అతని భార్య, ఆ కింద ప్యూన్ భార్య, అంతకంటే కింద ఉన్న అతని భార్య, అందరూ డెలివరీ అయ్యారు ఒకే రోజు, నలుగురు ఒకే సమయానికి పుట్టారు. కానీ వేరే వేరే స్థానాల్లో ఎందుకు పుట్టారు? వాళ్ళ కర్మ ఫలితం అనేది ఒకటి. అలానే ఇప్పుడు ఏ పనైనా అవ్వకపోతే వాడి కర్మరా అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కర్మ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదమ్మా. అమావాస్య పౌర్ణమి లాంటిది. కర్మ ఎప్పుడూ ఒకళ్ళని పట్టుకొని పీడిస్తూ ఉండదు. పుట్టినప్పటి నుంచి అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, నిరుపేదగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నిరుపేదగా చనిపోతే మాత్రం నీ తప్పు. అవును, అంతే కదా. ప్రయత్నలోపం కదా. ప్రయత్నలోపం. ప్రయత్నించిన తర్వాత ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అవి సక్సెస్ అయినట్టే. ఒక పాఠం నేర్చుకుంటాం, లెసన్ వస్తుంది. మాత్రం ఓడిపోకూడదు. ప్రయత్నించడమే ఓడిపోతే అసలు చేస్తే రాదు అనుకొని వదిలేస్తే దానికంటే వస్తుందో రాదు తర్వాత దైవాధీనం తీసి పక్కన పెడదాం. మన వంతు ప్రయత్నం మనం చేస్తే భగవంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఆ 1% భగవంతుడి అనుగ్రహం ఏదైతే ఉంటుందో దాంతోనే 100% ఫుల్ఫిల్ అయ్యి మనం అనుకునేటువంటి కార్యం ముందుకు వెళ్తుంది. అట్లానే ప్రతి ఒక్కడికి జీవితాంతకాలం కష్టాలు ఉండవు. అలా అని చెప్పి కోటీశ్వరుడికి పుట్టినటువంటి అతను బికారీ కాకుండా లేడు, ఏమీ లేనటువంటి అతను కోటీశ్వరుడు కాకుండా లేడు. ఇదేంటి మరి? కర్మ సిద్ధాంతమే కదా. ఇక్కడ దీంట్లో కూడా కొంత పూర్వజన్మ సువాసన అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువగా విచిత్రంగా యూట్యూబ్ వాటిల్లో ఎక్కువ వీడియోస్ చూస్తుంటాం. చిన్నపిల్లలు పుట్టగానే సంగీతం పాడుతుంటారు, సారీ గా మా పాదని సరే. కొన్ని చాలా విషయాలు వేద సంబంధమైన విషయాలు, విజ్ఞాన విషయాలు ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ మరి ఎట్లా వచ్చినాయి వీళ్ళకి అనేది ఒక రీసెర్చ్కి వెళ్తే, పూర్వజన్మలో వీళ్ళు నేర్చుకుని ఉండి అవి పూర్తిగా అనుభవించకుండా అర్ధాయుష్యులో చనిపోయి ఉంటారు చూసారా. మరలా జన్మ ఎత్తగానే అవి నెమరు వేసుకుంటూ ఉంటారు. పూర్వజన్మ వాసనలు, సువాసనలు. అది కూడా కర్మ సిద్ధాంతమే తప్పనిసరిగా. అప్పుడు అనుభవించాల్సినటువంటి మంత్రం కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఏ పనైనా కానివ్వండి, ఒక విషయ పరిజ్ఞానం ఏదైనా కావచ్చు, అప్పుడు అనుభవించలేదు. కానీ మరుసటి జన్మలో పుట్టగానే స్టార్ట్ అయిపోతుంది వాడికి. ఇప్పుడు మా గురుగారి దగ్గర మేము 6 శిష్యులు ఉండేవాళ్ళం. నేను నాకు 3 సంవత్సరాలకు పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాల విద్య 3 సంవత్సరాలకు నేను పూర్తి చేసుకున్నా. నాకు ఇంకో 6 నెలల్లో పూర్తయిపోతుంది అనగా ఒక కొత్త విద్యార్థి చేరారు మా గురుగారి దగ్గరికి. 6 నెలల్లో నాకు 3 సంవత్సరాలు నేర్చుకున్నది వాళ్ళకి 6 నెలల్లో వచ్చింది. అప్పుడు వచ్చింది నాకు అనుమానం, అసలు ఏమిటి, ఎందుకు వచ్చింది వాడికి 6 నెలల్లో ఎట్లా వచ్చేసింది? నాకు 3 సంవత్సరాలు పట్టింది, నా తర్వాత వాడికి 5 సంవత్సరాలు పడుతుంది, ఎందుకు పడుతుంది అంటే కేవలం పూర్వజన్మలో ఇతను నేర్చుకొని ఉండి దాన్ని పూర్తిగా అనుభవించకుండా ఉండడం చేత ఆ మరుసటి జన్మలో ఒకసారి నెమరు వేసుకుంటే వెంటనే వచ్చేసింది. ఇప్పుడు శృంగేరి స్వామివారు ఉంటారు, మహాస్వామివారి పెద్దవారు. ఆయన ఏకసంతాగ్రాహి. వేదం మొత్తం
చదువుకోవాలి అంటే ఘనపాటి అంటాం, అవును. చదవాలి అంటే 13 సంవత్సరాలు తక్కువ పడుతుంది. వారికి 3 సంవత్సరాలు మొత్తం పూర్తయిపోయింది. ఒక పాఠం ఒకరోజు చెప్పడం అంతే, రెండో రోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఏకసంతాగ్రహి కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతమే. ఒక్కసారి చెప్తే మన మస్తకానికి ఎక్కాలి అంటే కూడా అది కూడా కర్మ సిద్ధాంతమే తప్పనిసరిగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు చెడిపోతున్న వాళ్ళు, వాళ్ళకి 100 సార్లు చెప్పిన వినరు కదా. అరే ఇది చెడుదారి, ఇది తప్పు, ఇది వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వినరు కదా. అదేంటి వాడి కర్మ కదా, అదే కర్మ అంటే. చాలా సందర్భాలు వాళ్ళకి కూడా తెలుస్తుంది. అరే నేను తప్పు చేస్తున్నాను తెలుస్తున్నాను తెలిసినా వాడు తప్పనిసరిగా తప్పే చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే దొంగతనానికి ముహూర్తం పెట్టుకున్నట్టు అట్లానే ఉంటుంది. కాబట్టి ఈ కర్మ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు, కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు అనుభవించవలసిందే. దానికి తప్పించుకోవడానికి లేదా గురువుగారు? ఒకటి చెప్తానమ్మా, ఈ కర్మ సిద్ధాంతంలో గొప్ప విషయం ఏంటంటే భగవంతుడు మనకి పూజలు, జపాలు, హోమాలు, యాగాలు, తపస్సులు అనేక రకాలైనటువంటి మార్గాలు చూపించారు మనకి ముక్తిని పొందడానికి, ఉన్న సమస్యల్ని తీర్చుకోవడానికి. ఐహికం అంటే ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తున్నటువంటి బాధలు తీర్చుకోవడానికి కృష్ణుడు అదే చెప్తాడు. ఏదైతే మానవ ధర్మం ఉందో అది అనుభవించకుండా, అది చేయకుండా ఉండడం అనేది చాలా తప్పు, కర్మ అనుభవించవలసిందే. కానీ మరి ఈ పూజలు ఇవన్నీ చేసుకుంటే మనకి కర్మలు తప్పుతాయా? ఎలా తప్పుతాయి అంటే పాపకర్మలు చేసి ఉంటే వాటి ఫలితాన్ని తప్పించుకోవచ్చా? మనకి తెలియక చేసినా తెలిసి చేసినా నిప్పును పట్టుకుంటే కాలుతుంది. అట్లానే మనం తప్పులు చేసిన తర్వాత వాటి అనుభవించి తీరాల్సింది. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ప్రాయశ్చిత్తం. నేను తప్పు చేశాను, ఇలాంటి తప్పు చేయకూడదు కదా అని భగవంతుడి ముందు ప్రాయశ్చిత్త పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే భగవంతుడి ముందు మోకరిల్లుతాడో తప్పనిసరిగా వాడి పాపాలు తొలగిపోతాయి. అలా అని చెప్పి అవి అయిపోయినాయి మళ్ళీ కొత్త పాపాలు చేస్తానంటే కాదు. మళ్ళీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ కొత్త పాపాలు చేస్తాను, మళ్ళీ దేవుడి దగ్గరికి పోతాను, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఇవి కాదు. ఒక్కసారి తప్పు చేసాం, ఆ తప్పు మరలా చేయకూడదు. జీవితంలో మనం మానవుడి ధర్మం ఏదైతే ఉందో అదే తప్పనిసరిగా పాటించాలి, మనిషిలాగా ఉండాలి అని చెప్పి ఒకసారి సంకల్పించుకొని దేవుడి ముందు పశ్చాత్తాప హృదయంతో మోకరిల్లితే తప్పనిసరిగా మనం చేసిన పాపాలన్నీ పోతాయి. మరి ఈ పూజలు, ఈ పునస్కారాలు, హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ ఎందుకు? దీంట్లో కూడా ఏంటంటే వీడికి ఉన్నటువంటి కర్మ ఈ పూజ ద్వారా తొలగించబడును అని చెప్పి మన కర్మలో రాసి ఉంటేనే వాడు ఆ పూజ చేయించుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక పూజ చేయమని 100 మంది చెప్పినా అది చేయలేడు, ఆయన కర్మలో ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి కర్మలో ఇది కూడా ఉంటేనే ఆ టైంకి ఆయన అది చేయగలడు. కొన్ని కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళ సమయాభావం కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏమీ లేనివాడు కూడా, ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామికి తొండమాన్ చక్రవర్తి అని పాటలో, తొండమాన్ చక్రవర్తి దగ్గర ఒక కుమ్మరివాడు ఉండేవాడు. ఆయన రోజు కూడా అంటే కుండలు తయారు చేసేవాడు. ఒక బొమ్మను తయారు చేసి, వెంకటేశ్వర స్వామి బొమ్మను మట్టితో తయారు చేసి రోజు మట్టితో పూలను తయారు చేసి ఆ పూలు అక్కడ పెట్టేవాడు. ప్రతిరోజు తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి పూజ చేయడానికి వెళ్ళేవాడు. ఆయన అక్కడ పుష్పాలు పెట్టేవాడు. ఆ పుష్పాలు వెళ్ళిపోయేవి. మరుసటి రోజు ఈయన వెళ్ళేసరికి మట్టి పుష్పాలు ఉండేవి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తుంది? ఈయన పెరుగన్నం నైవేద్యం పెట్టేవాడు ఆ మట్టి కుండలోని, ఆయన తెచ్చుకున్న అన్నం. ఈ కుమరతను భగవంతుడు ఇది స్వీకరించాడు తప్పనిసరిగా. కాబట్టి అక్కడ మట్టి పూలు ఉన్నాయి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వీకరించాడు. కాబట్టి ఆ తొండమాన్ చక్రవర్తి పెట్టినటువంటి పుష్పాలన్నీ కూడా పక్కకు తొలిగిపోయి మట్టి పుష్పాలు మాత్రమే పాదాల చెంత పడి ఉన్నాయి. అందుకని ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదటి ప్రసాదం కుండలోనే పెడతారు. ఆ కుండ కూడా ఆ వంశీకులు మాత్రమే తయారు చేస్తారు. దాంట్లో పెరుగన్నమే నైవేద్యం పెడతారు తిరుపతిలో. అంటే భగవంతుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశామనేది కాదు, ఎంత భక్తిగా చేశాం, ఎంత మనస్ఫూర్తిగా చేశాం. మనస్సును దేవుడు యందు నిమగ్నం చేయకుండా ఎలాంటి పూజలు చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు, కర్మ విముక్తి కలగదు. ఇది తప్పనిసరి. కాబట్టి కర్మ విముక్తి కలగాలి అనేది కూడా ఈ పూజ ద్వారా వీడి జాతకంలో ఫలానా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలని, ఆయన ఇది సూచించాలని, వీడి జాతకంలో ఈ దోషం ఉందని చెప్పి ఆయన తెలుసుకొని వీళ్ళకి చెప్తే వీళ్ళు ఈ పూజ చేయించుకోవడం ద్వారా వాడికి ఉండేటువంటి దోషాలు కూడా పోవాలి అని చెప్పి వీడి కర్మలో రాసి ఉంటే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. అది కూడా కర్మే కదా, అది కూడా కర్మే. దాంట్లో రాసి ఉంటేనే ఈయన అక్కడికి వెళ్ళగలడు, ఆయనని కలవగలడు, పూజ చేయించుకోగలడు. ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు, కొంతమంది సరిగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, సరిగా చెప్పలేనటువంటి వాళ్ళు ఉన్నారు జ్యోతిష్య భాగం.
దాంట్లో చెప్పగలిగిన వాళ్ళని ఎంచుకోవటం అనేది కూడా ఒక కర్మే తప్పనిసరిగా. కర్మ సిద్ధాంతంలో భాగం. ఇది కూడా నేను ఒకటి చెప్తానమ్మా. ఇందాక నేను పితృదోషం స్త్రీ శాపం అని చెప్పుకుంటూ వచ్చాను చూడండి. పితృదోషం ఉన్నవాడు మరలా పితృదోషం ఉన్న జ్యోతిష్కుడి దగ్గరికి మాత్రమే వెళ్తాడు. జ్యోతిష్యుడు కూడా అలానే ఉంటారు తప్పనిసరిగా. అంటే అంత డీప్గా ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది. నా పూర్వజన్మ బంధం అనేది కూడా, రుణానుబంధం కూడా తప్పనిసరిగా అంత డీప్గా ఉంటుంది. భార్యగానే పుట్టాలని లేదు, కొడుకుగానే పుట్టాలని లేదు, కూతురుగానే పుట్టాలని లేదు, పశువులుగానే పుట్టాలని లేదు. ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి తప్పనిసరిగా వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుంది. ఈ కర్మ విముక్తి జరగాలి అంటే ఒక్కటే, పశ్చాత్తాప హృదయం కావాలి, భగవంతుడి దగ్గర మోకరిల్లాలి, భక్తితో మనస్ఫూర్తిగా నమస్కరించాలి. తప్పనిసరిగా ఒక చేపలు పట్టేవాడు చెరువులోకి దిగిన తర్వాత అన్ని చేపలు ఎగిరి పడుతున్నాయి. ఒక చేప మాత్రం కాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకుంది, బొటన వేలు పట్టుకుంది. అన్ని చేపలను పట్టేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఈ చేపలన్నీ అడిగినాయి, దాన్ని ఒక్కదాన్ని ఎందుకు వదిలేసామంటే, అది పట్టుకుంది నా పాదం రా, అది పట్టుకున్నది నా పాదం పట్టుకున్నది, నా శరణు కోరింది, దాన్ని ఎట్లా శిక్షిస్తానన్నట్టు. ఇవన్నీ ఎగిరెగిరి పడుతున్నాయి కాబట్టి పట్టుకుని పోయాడు. భగవంతుడి పాదాలు పట్టుకుంది కాబట్టి అది బతికిపోయింది. సో అంటే భగవంతుడిని నమ్మిది మనస్ఫూర్తిగా చేయగలిగితే భగవంతుడు అన్నీ ఇస్తాడు, కర్మ విముక్తి కూడా కలుగజేస్తాడు. ఇక కర్మ విముక్తి కలగాలన్నా మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా చేయనివ్వండి, ఆ కర్మ విముక్తి కలగాలి అంటే మనం భగవన్ నామస్మరణ చేయాలి. అది కూడా మనస్ఫూర్తిగా. ఇప్పుడు చాలామంది సోపులు పెట్టి రుద్దేసి స్నానం చేసి కూర్చొని జపం చేసాం, పూజ చేసామంటారు. ఇక్కడ దేహశుద్ధి కాదు, మనోశుద్ధి కావాలి. అవునా? ఆత్మశుద్ధి లేని ఆచారం అది చేయాలి, చిత్తశుద్ధి లేని శివపూజ చేయాలి, భాండశుద్ధి లేని పాకం అది చేయాలి. విశ్వదాభిరామ విరవేమ వేమన గారు అప్పుడే చెప్పారు. ఆత్మశుద్ధి లేకుండా ఆచారం వద్దు. దీనికి ఆచారం దేనికి? చిత్తశుద్ధి లేకుండా పిల్లవాడు ఆఫీస్కి వెళ్ళాడా, ఓ నమ శివాయ, దేనికి? అది చేసిన వేస్టే కదా. మనసంతా ఎక్కడో. భగవంతుడు రోజు మొత్తం కూర్చొని భగవన్నామ స్మరణ చేయమని ఎప్పుడూ చెప్పలేదమ్మా. కృష్ణ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అదే. మనిషి చేయవలసినటువంటి ఉద్యోగం చేయాలి, భార్య భర్తకు వండి పెట్టాలి, భర్త చేయాల్సిన పనులు భర్త చేయాలి, కొడుకులు చేయాల్సిన పనులు కొడుకులు చేయాలి. ఇవన్నీ చేస్తూ భగవంతుడికి కనీసం రోజులు ఒక 15 నిమిషాలు కేటాయించాలి. కంచి స్వామివారు అదే అడుగుతారు. ఆయన దగ్గరికి అందరూ బంగారు నగలు అన్నీ తీసుకొని వెళ్ళి ఆయన ముందు పెడితే, నేను సన్యాసిని నేనేం చేసుకుంటాను, ఇవన్నీ నేను ఒక్కటి అడుగుతాను ప్రతి ఒక్కళ్ళని, అందరూ నాకు ఇవ్వాలి అంటారు. ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తీసుకోకూడదు, సన్యాసికి దానం ఇచ్చింది వెనక్కి తీసుకుంటే మహాపాపం అని అంటారు. ఏమిటి స్వామి అంటే, ప్రతిరోజులో మీ జీవితంలో పావు గంట నాకు భగవన్ నామస్మరణ చేసి పెట్టాలి అని అడుగుతారు కంచి మహాస్వామి వారు. అంటే అప్పటి నుంచి అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవనామస్మరణ అనేది మొదలుపెట్టారు. ఆ పావు గంట సేపు తప్పనిసరిగా స్వామివారికి చిత్తశుద్ధితో పూజ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అలానే ప్రతి ఒక్కరికి చిత్తశుద్ధి, ఇప్పుడు ఏదైనా కార్యం చేయాలి దాని మీద మనకి కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి పనైనా చేయగలుగుతాం మనం. అవును. ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో డ్యూటీ వైజ్గా చేస్తే డ్యూటీలానే ఉంటుంది, కానీ అది శ్రద్ధ కనపడదు దాంట్లో. మనస్ఫూర్తిగా చేయాలి, మనసు పెట్టి చేయాలంతే. లేకపోతే ఏ రకమైనటువంటి ఉపయోగం లేదనే చెప్తా. కర్మ విముక్తి కలగాలి, కర్మ సిద్ధాంతాన్ని మనం పాటించాలి. కర్మ విముక్తి కలగాలి అంటే భగవన్నామస్మరణ కలౌతు కేవలా భక్తికి కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి అని చెప్పి శాస్త్రం ఉంది. కలియుగంలో బ్రహ్మ సాయుధ్యాన్ని ఎలా పొందుతాము అంటే కేవలం భక్తితో మాత్రమే. ఈ భక్తిలో నవవిధ భక్తుల్లో 9 రకాలు ఉంటాయి. స్మరించడం, జపం, తపస్సు, శ్రవణం, పాదసేవనం, అర్చనం, నివేదనం, ఆత్మనివేదనం, ఇట్లా 9 రకాల నవవిధ భక్తులు ఉంటాయి. వీటిల్లో ఏదైనా చేయి. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సాధన చేస్తున్నారు. త్యాగయ్య సంగీత సాధన చేశారు. ఆయన సంగీతం ద్వారా మోక్షాన్ని, గానం ద్వారా మోక్షాన్ని పొందారు. శ్రవణం వినడం ద్వారా కూడా. ఇప్పుడు మనం ఒక శాస్త్రం ఉందమ్మా, శిశుర్వేత్తి పశుర్వేత్తి అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది. అంటే సంగీతానికి చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, పాములేంటి, పశుపక్షాదులేంటి, ఏవైనా శిరస్సు ఒగ్గుతాయి. అవును. అది ఎప్పుడు త్యాగరాజ స్వామి వారి లాగా మనస్ఫూర్తిగా భక్తితో రామ అని చెప్పి పలికినప్పుడు. అదే కావాలని చెబుతున్నాం. కర్మ విముక్తి కలగాలంటే భక్తి సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు భక్తిగా భగవంతుడిని స్మరిస్తే కర్మ విముక్తి కలిగి కనీసం
మన భవిష్యత్తు తరాలైనా సరే ఈ కర్మ విముక్తి నుంచి బయటపడే బయటపడే అవకాశం ఉంటుంది.